పని పడింది. ఏంటి చెప్పు జాక్సన్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు ఆ ఫైల్. అందులో ఓ క్రెడిట్ కార్డు ఉంది. దాని ద్వారా ఒక సెల్ నెంబర్ దొరికింది. అది ఇంకా పనిచేస్తుంది. అది ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఉంది. ఆ అపార్ట్మెంట్ నీ బాయ్ ఫ్రెండ్ తెలుసు. టెర్రరిస్టులు తలదాచుకునే చోటు అది. నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అయిపో. నువ్వు ఎంత చేసినప్పుడు నేను ఊరికే ఉన్నానా? ఆ నేరస్తుల కేస్ షీట్ మొత్తం రెడీ చేసి క్లర్క్ కి పంపించాను. జడ్జ్ సంతకం కూడా అయిపోయింది. ఇప్పుడు దీనికి ఉంటాను. ఓకే, మామూలుగా కాదు, దేనైనా సాధించగలవు. ఇప్పటికి దీని ఆధారంతో వాళ్ళని కుట్టుకోవాలనుకోవచ్చు. స్టీల్ సెక్యూరిటీ డోర్స్ ఉన్నాయి. బిల్డింగ్ కి 3 వైపులా ఇనుప ఫెన్సింగ్ ఉంది. ఇంతకీ ప్లాన్ ఏంటి బాస్? మనం వెనక వైపు నుంచి పైకి వెళ్ళాలి. ఒక్కసారి లోపలికి చూపడి శత్రువులను అర్థం చేయాలి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కనుక అవసరమైతే బిల్డింగ్ నెలకొల్చాలి. కష్టమంటే కష్టం కానీ కోల్చడం మన వెనక పెట్టి వెచ్చారు. బాస్ చెప్పింది వినిపించిందిగా? నాకు చెప్పడం లేదు, బాగా వినిపించింది. ఇంచుమించు దగ్గరకు వచ్చేసాను. దిగాల్సి చూడొచ్చు. రెడీగా ఉండండి. మనం మరో వచ్చిన వాళ్ళు కాల్చిపోలేదు అంతేగాని. ఇద్దరు డిఈఏ ఏజెన్సీ పొట్టలు పెట్టుకున్నారు. మనం ఊరికే వదలకూడదు. మనం ఏమైపోయినా సరే వాళ్ళని అంతం చేసి తీరాలి. అదేం బొమ్మ కాదు ఆడుకోవడానికి. నేను ఆర్మీలో ఉండేవాడిని. నువ్వు దాన్ని తప్పగా పట్టుకున్నావు కాదు, కరెక్ట్గా పట్టుకున్నా. తేడా వస్తుంది, కార్లోని ఫైర్ అయిపోతుంది. వద్దు, నన్ను మరీ వినిపించేయకు. చేతులు పైకి చేతులు ఏం లేవుగా. కదలకుండా ఉండు. బయట మీద కూర్చో. కిందకి దిగచ్చు. ఇక్కడేంటి తరగట్టారు? ఏం లేదులే. గుడ్. వెళ్దాం. మొదటి వెళుతూ ఉండండి. ఓకే, వెనక నేను చూసుకుంటాను. నేను ఇక్కడ చూసాను, ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు. ఒక అపార్ట్మెంట్లోకి వెళ్దామా? వెళ్దాం రండి. దగ్గరగా ఉండండి. ఇక్కడ సోఫా మీద ఫోటో. నేను లెఫ్ట్కి వెళ్తాను.